చాలామంది కార్లు ఇతర వాహనాల్లో బయలుదేరడంతో హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై వాహనాలు బారులు తీరాయి. తెలంగాణలో ఇవాళ నుంచి విద్యా సంస్థకు సెలవులు ప్రకటించారు. దీంతో చాలామంది నిన్నటి నుంచే కార్లు ఇతర వాహనాల్లో తమ తమ గ్రామాలకు బయలుదేరారు. ఇక శని ఆదివారాలు కలిసి రావడంతో హైదరాబాద్ విజయవాడ హైవేపై మరింత రద్దీ పెరిగింది. ఎటు చూసినా ప్రయాణికుల రద్దీనే కనిపిస్తోంది. ఎల్బీ నగర్ చౌరస్తాలో రద్దీ కొనసాగుతుంది. సొంత వాహనాలతోటి ప్రయాణికులు బయటికి రావటం, మరోపక్క విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్లు, అలాగే బస్ స్టేషన్లు కూడా కిటకిటలాడుతున్నట్టు తెలుస్తుంది. మరోపక్క ఎల్బీ నగర్లో ఉన్నటువంటి తాజా సమాచారాన్ని మా కరస్పాండెంట్ విశాల్ లైవ్ ద్వారా అందించడానికి సిద్ధంగా ఉన్నారు. విశాల్, రైట్. హైదరాబాద్లో ప్రతి బస్టాండ్ దగ్గర కూడా ప్రయాణికుల రద్దీతోటి నిండిపోయింది. ముఖ్యంగా ప్రతి బస్టాండ్ దగ్గర సంక్రాంతి సందడి మొదలైంది. ప్రస్తుతం మనం ఎల్బీ నగర్ చౌరస్తా దగ్గర ఉన్నాము. ఇక్కడి నుంచే ఈ పాయింట్ నుంచే అటు ఆంధ్రప్రదేశ్ కానీ, అదేవిధంగా ఖమ్మం, భద్రాచలం, సత్తుపల్లి, అదేవిధంగా విజయవాడ, కర్నూలు, తిరుపతి, అంటే ఏపీలో ఉన్న ఇతర జిల్లాలన్నిటికీ కూడా మెయిన్గా ఈ ఎల్బీ నగర్ నుంచే ప్రత్యేక బస్సులన్నీ వెళ్తాయి. ప్రస్తుతం మనం విజువల్లో కూడా చూసుకోవచ్చు. ఇది ప్రస్తుతం మనం ఉన్నది విజయవాడ ఆగే బస్సు. విజయవాడకి వెళ్ళాల్సిన బస్సులన్నీ కూడా ఇక్కడే ఆగుతాయి. ఇక్కడి నుంచే ఆంధ్రప్రదేశ్లోని ఇతర ప్రాంతాలైన కర్నూలు, గుంటూరు, ఇలా అన్ని ప్రాంతాలకి ఇక్కడి నుంచే బస్సులు అనేవి వెళ్తాయి. ఇక సంక్రాంతి పండుగ సందర్భంగా ఆర్టీసీ ఈసారి ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. అన్ని రూట్లలో 6,400 పైగా ఆర్టీసీ బస్సులను సంక్రాంతి ఈసారి ప్రయాణికుల రద్దీ కోసం ఏర్పాటు చేసింది. ఇక హైదరాబాద్లో వివిధ ఏరియాల నుంచి ప్రత్యేక బస్సులు నడుస్తున్నాయి. అవి ముఖ్యంగా ఎంజీబీఎస్, జేబీఎస్, ఎల్బీ నగర్, ఉప్పల్, ఆరాం గారు, కుకట్పల్లి, హౌసింగ్ బోర్డు, గచ్చిబౌలి, పటాన్చెరు, ఇలా వివిధ ఏరియాల నుంచి, హైదరాబాద్లో ఉన్న ఏరియాల నుంచి తెలంగాణతో పాటు ఆంధ్రాలో ఉన్న కొన్ని జిల్లాలకు ప్రత్యేకంగా బస్సులు నడుస్తున్నాయి. అయితే ప్రత్యేక బస్సులలో 50% ఛార్జీలను ఆర్టీసీ ప్రత్యేకంగా ప్రయాణికుల నుంచి తీసుకుంటుంది. ముఖ్యంగా అంటే ప్రత్యేక బస్సులను వేసిన వాటి ప్రత్యేక మెయింటెనెన్స్ ఉంటుంది. వాటి అన్నిటికీ వెళ్ళేటప్పుడు ప్రయాణికులతో వెళ్ళినా మళ్ళీ తిరిగి వచ్చే టైంలో ఖాళీగా వస్తాయి. అందుకని జియో ప్రకారమే 50% ఛార్జీలను ప్రత్యేకంగా వసూలు చేస్తుంది. ఇక ఈ ఎల్బీ నగర్ పాయింట్ నుంచే ఎక్కువ బస్సులు అటు ఆంధ్రప్రదేశ్కి, అదేవిధంగా ఖమ్మం, భద్రాచలం, సత్తుపల్లి, ఇతర ప్రాంతాలకు వెళ్తాయి. ఇక్కడి నుంచే దీని తర్వాత దాటినాకనే టోల్ ప్లాజా మనకు వస్తుంది. అక్కడ ఒకవేళ రద్దీ ఎక్కువ ఉంటే ఇక్కడ బస్సుల మూవ్మెంట్ అనేది కూడా కొంత స్లోగా ఉంటుంది. ప్రస్తుతం మనం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. చాలామంది ప్రయాణికులు ఆర్టీసీ బస్సుల కోసం ఉదయం నుంచే ఎదురు చూస్తున్నారు. అంటే బస్సులు ఎప్పుడెప్పుడు వస్తాయని, ఎప్పుడు వస్తాయని. రైట్ విషయాలు అంటే తెలంగాణ ఆర్టీసీ మొత్తానికి 6,000కు పైగా ప్రత్యేక రైట్. ఈ ఆర్టీసీ అంటే విజయవాడకు వెళ్ళాల్సిన బస్టాండ్లో ప్రస్తుతం ప్రయాణికులందరూ కూడా ఒక్కొక్కరు చేరుకుంటున్నారు. ఇక్కడి నుంచే తమ ప్రాంతాలకు వెళ్లేందుకు కూడా ప్రయాణికులు బస్టాండ్లకు చేరుకుంటున్నారు. మనం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. చాలామంది ప్రతి ఒక్కరు కూడా తమ ప్రాంతాలకు వెళ్లేందుకు ఆర్టీసీ బస్టాండ్లకు చేరుకున్నారు. చాలా అక్కడ అడుగుదాం సార్, అంటే ఎక్కడ ఎంతసేపు నుంచి వెయిట్ చేస్తున్నారు? అరగంట నుంచి అంటున్నారు. అంటే బస్సెస్ రాలేవా? లేదు, మేము బుక్ చేసుకున్నాం, రాలేదు. చెప్పండి, మీరు ఎంతసేపు నుంచి వెయిట్ చేస్తారు? 30 minutes. ఎక్కడికి వెళ్తున్నారు? కోదాడ్. ఆల్రెడీ బుకింగ్ కావాలంటే బుక్ చేసుకున్నాం, సో వెయిటింగ్. రేట్స్ ఎలా ఉన్నాయి మేడం? నార్మల్ రేట్స్లో రేట్స్ ఎలా ఉన్నాయి? చాలా ఎక్కువ ఉన్నాయి. 3 times ఎక్కువ ఉన్నాయి. 3 times. సంక్రాంతి పండుగ సందర్భంగా ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతుంది. అయితే ఈ ప్రత్యేక బస్సులలో 50% ఛార్జీలని అదనంగా వసూలు చేస్తుంది. ముఖ్యంగా ప్రయాణికుల నుంచి ఇక్కడ తీసుకెళ్లి మళ్ళీ వచ్చే సమయంలో ఖాళీగా బస్సులను తీసుకురావాల్సి వస్తుంది. కాబట్టి 50% అదనపు ఛార్జీలను వసూలు చేస్తున్నామని ఆర్టీసీ తెలుపుతుంది. ఇక ఎప్పటికప్పుడు ప్రయాణికులకు తగ్గట్టుగా అదనపు ట్రిప్పులను కూడా తాము నడుపుతామని అంటుంది. కానీ గ్రౌండ్ లెవెల్లో మాత్రం ప్రయాణికులకు తగ్గట్టు బస్సులు లేవు. ఇంతకుముందు మనం ఉప్పల్ రింగ్ రోడ్లో చూసాము. అక్కడ కూడా బస్సుల కోసం గంటల తరబడి ప్రయాణికులు ఎదురు చూస్తున్నారు. దీంతో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు, అదేవిధంగా కార్ల ద్వారా ప్రయాణికులు సొంత ఊర్లకు వెళ్తున్నారు. ఇక 6,400 పైగా ప్రత్యేక బస్సులను ఈ 5 రోజుల పాటు, అంటే ఈరోజు, రేపు, ఎల్లుండి, భోగి వరకు, అదేవిధంగా మళ్ళీ తిరుగు ప్రయాణంలో కూడా నడుపుతామని ఆర్టీసీ తెలుపుతుంది. అయితే గ్రౌండ్ లెవెల్లో మాత్రం బస్సులు ప్రయాణికులకు తగ్గట్టు
సరిపడా బస్సులు మాత్రం లేవు. ఎందుకంటే తెలంగాణలో ఉన్నాయే 9,200 బస్సులు, అందులో 6,000 బస్సులని నడుపుతామని చెప్తున్నారు. కానీ 6,000 బస్సులు గ్రౌండ్ లెవెల్లో తిరగట్లేదు అనేది మనకి గ్రౌండ్ లెవెల్లో అర్థమవుతుంది. ప్రస్తుతానికైతే హైదరాబాద్లో ఉన్న ప్రతి బస్ స్టాండ్ దగ్గర కూడా ప్రయాణికులతోటి రద్దీగా మారిపోయింది. రవి, రైట్. విషయాలు మొత్తానికి తెలంగాణ ఆర్టీసీ 6,000 పైచీలకు సర్వీసులు నడుపుతుంది. ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఆంధ్రప్రదేశ్ ఏపీఎస్ఆర్టీసీ కూడా 7,000 ప్రత్యేకమైనటువంటి సర్వీసులు నడుపుతుంది. ఈ నేపథ్యంలో పండగ రద్దీని దృష్టిలో ఉంచుకొని మరోపక్క తెలంగాణ ప్రభుత్వం చేసినటువంటి పథకం ఏదైతే ఉందో ఆ పథకం వర్తిస్తుందా ఇప్పుడు పల్లె వెలుగు బస్సులకు కానీ లేకపోతే కొన్ని బస్సులకి? విశాల్, రైట్. మనం చూస్తున్నాం విజువల్స్. ఎల్బీ నగర్లో తాజా పరిస్థితిని మా కరస్పాండెంట్ విశాల్ లైవ్ ద్వారా అందిస్తున్నారు. ఇక విజయవాడ, మరోపక్క ఖమ్మం, అలాగే భద్రాద్రి కొత్తగూడెం, మరోపక్క కోదాడ, సూర్యాపేట వెళ్ళేటటువంటి రూట్లలో మాత్రం రద్దీ కొనసాగుతుంది. అటుపక్క విశాఖ కానీ ఆంధ్ర ప్రాంతానికి వెళ్ళేటటువంటి అన్ని సర్వీసులు కూడా ప్రధానంగా ఎల్బీ నగరే ప్రధాన చౌరస్తా నుంచే వెళ్లాల్సిన పరిస్థితి ఉన్న నేపథ్యంలో అక్కడైతే మాత్రం చాలా రద్దీ ఎక్కువ అవుతుంది. అలాగే రైల్వే స్టేషన్లు, అలాగే బస్టాండ్లు కూడా ప్రయాణికుల రద్దీతోటి కిటకిటలాడుతున్నటువంటి దృశ్యాల్ని మనం చూస్తున్నాం. మరోపక్క పంతంగి టోల్ గేట్ వద్ద అయితే మాత్రం సొంత వాహనాల్లో వెళ్తున్నటువంటి ప్రయాణికుల తాకిడి నేపథ్యంలో అక్కడ రద్దీ ఏర్పడినట్లు మనకు తెలుస్తుంది. అంటే శని ఆదివారాలు సెలవులు కూడా కలిసి రావడంతో ప్రయాణికులు అయితే మాత్రం నిన్నటి నుంచే ప్రయాణానికి మొగ్గు చూపటం, మరోపక్క సొంత వాహనాలతోటి అంటే సుదూర ప్రాంతాలకు వెళ్ళేటటువంటి వాహనాలు కుటుంబ సభ్యులతోటి వెళ్ళటం నేపథ్యంలో సొంత వాహనాల్లో వెళ్తున్న నేపథ్యంలో అక్కడ పంతంగి టోల్ ప్లాజా దగ్గర అయితే మాత్రం ట్రాఫిక్ రద్దీ కొనసాగుతున్నట్లు తెలుస్తుంది. దాదాపు వారం రోజుల పాటు కూడా ఈ రద్దీ కొనసాగే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది. మరోపక్క తెలంగాణ ఆర్టీసీ 6,000కు పైగా సర్వీసుల్ని ఈ యొక్క పండుగ సీజన్ నేపథ్యంలో విజయవాడకి ప్రయాణికులను తరలించే నేపథ్యంలో హైదరాబాద్ టు విజయవాడకి అయితే మాత్రం దాదాపు 6,000 పైచీలకు ప్రత్యేక సర్వీసులు నడుపుతున్నట్లు తెలంగాణ ఆర్టీసీ చెప్తుంది. మరోపక్క ఆంధ్రప్రదేశ్ ఏపీఎస్ఆర్టీసీ కూడా 7,000 పైచీలకు సర్వీసులు అయితే నడుపుతుంది. అటు విజయవాడ నుంచి హైదరాబాద్ నుంచి విజయవాడ అయితే మాత్రం ఎక్కువగా ప్రత్యేక సర్వీసులు. మొత్తానికి పట్టణంతో అంటే దాదాపు విజయవాడ నుంచి అవ్వచ్చు, పరిసర ప్రాంతాల అవ్వచ్చు, వివిధ జిల్లాల నుంచి ఆంధ్రప్రదేశ్లో వివిధ జిల్లాల నుంచి కూడా ఇక్కడ హైదరాబాద్లో శ్రమవాసం ఏర్పాటు చేసుకొని వాళ్ళ యొక్క జీవన విధానం కొనసాగిస్తూ ఉంటారు. ఉద్యోగాలు, వ్యాపారాలు కూడా ఎక్కువగా హైదరాబాద్తో అనుబంధం ఉంది. ఇక సంవత్సరానికి ఒక్కసారి వచ్చేటటువంటి సంక్రాంతి పండుగ నేపథ్యంలో ముఖ్యంగా ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి అక్కడ పండుగ సందడి వాతావరణం కూడా ఎక్కువగా ఉంటున్న నేపథ్యంలో చాలామంది దేశ విదేశాల నుంచి కూడా వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో సంక్రాంతి పండుగను గ్రాండ్గా జరుపుకోవాలనే ఉద్దేశంతో అటు కుటుంబ సభ్యులు, మరోపక్క స్నేహితులతో కూడా ఈ యొక్క పండుగను అయితే మాత్రం చాలా గ్రాండ్గా సెలబ్రేషన్ చేసుకునే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ పండుగను అయితే మాత్రం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటారు. ఎందుకంటే కొత్త పంటలు చేతికి రావటం రైతులకి ఇక మొట్టమొదటిసారిగా అంటే సంవత్సరంలో జనవరిలో మొట్టమొదటిసారిగా వచ్చేటటువంటి పండుగ సంక్రాంతి. ఈ సంక్రాంతిని 3 రోజుల పాటు జరుపుకుంటారు. భోగి, సంక్రాంతి, కనుమ ఈ 3 రోజులు కూడా పిల్లా పాపలతోటి అలాగే బంధుమిత్రులతోటి స్నేహితులతోటి కూడా జరుపుకుంటారు. మరోపక్క ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి ఆ 2 జిల్లాలకు అయితే ఒక ప్రత్యేకత కూడా ఉంది. అక్కడ కోడి పందాలు కూడా నిర్వహిస్తూ ఉంటారు. మొత్తానికి పోలీసులు కూడా నిఘా పెట్టారు కోడి పందాలు నిర్వహించొద్దని. మరోపక్క మనం స్వతంత్ర స్క్రీన్ మీద అయితే చూస్తున్నాం. ఇక్కడ ఎల్బీ నగర్లో ఉన్నటువంటి తాజా పరిస్థితిని మనం గమనిస్తున్నాం. ఇక్కడ బస్సులు కిటకిటలాడుతున్నటువంటి ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. మరోపక్క అంటే బుక్ చేసుకోవటం ఒక పక్క, మరోపక్క అందరూ కూడా అంటే శనివారం ఆదివారం సెలవులు ప్రకటించడంతో కలిసి రావడంతో ప్రయాణికులందరూ కూడా అంటే ఎల్బీ నగర్ వెళ్ళిన తర్వాత ఏదో ఒక బస్సు ఎక్కొచ్చు అనే ఉద్దేశంతో చాలామంది ప్రయాణికులు ఎల్బీ నగర్ చౌరస్తా చేరుకుంటారు. అక్కడ నుంచి విజయవాడ వెళ్ళేటటువంటి ఏ బస్సునైనా ఆశ్రయించే అవకాశాలు ఉంటాయి. కొంతమంది ముందుగా రిజర్వేషన్ చేయించుకోవటం, మరోపక్క స్పెషల్ బస్సులు ఏవైతే వేశారో దానికి 50% అదనంగా వసూలు చేయడం కూడా చాలామంది ప్రయాణికులకు ఇబ్బందికరంగా ఉంది. ఒక్కసారిగా పెంచినటువంటి రేట్లతో అయితే ఇబ్బందిగా ఉంది. ఆంధ్రప్రదేశ్ ఏపీఎస్ఆర్టీసీ కూడా నిర్ణయం తీసుకుంది. ఏదైనా సరే పండుగ సీజన్లో సంక్రాంతి వచ్చిందంటే ఇటు పట్నం నుంచి పల్లెటూరుకి బాట పడతారు కాబట్టి చాలామంది కూడా రోడ్లు నిర్మానుష్యంగా ఉండేటటువంటి అవకాశం నేపథ్యం దాదాపు ఈ 3 రోజులు కూడా చాలా రద్దీ కొనసాగే నేపథ్యంలో అధికారులు అయితే మాత్రం ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేశామని చెప్తున్నారు.
మరోపక్క ట్రాఫిక్ని మళ్లించడం కోసం ట్రాఫిక్ పోలీసులు కూడా ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేశామని చెప్తున్నారు. మొత్తానికి పంతంగి టోల్ ప్లాజా దగ్గర అయితే మాత్రం రద్దీ కొనసాగుతుంది. ఇటు ఎల్బీ నగర్ అంటే నగర శివారులోని ఎల్బీ నగర్లో అయితే మాత్రం కూడా బాగా రద్దీగా ఉంది. కూడల నుంచి అందరూ కూడా అక్కడికి వస్తూ ఉంటారు కాబట్టి అక్కడ ట్రాఫిక్ని నియంత్రించడం కోసం కొంచెం కష్టతరంగా మారినట్టు తెలుస్తుంది. ట్రాఫిక్ నియంత్రణ చర్యలు అయితే పాటించాలని చెప్పేసి మరోపక్క చెప్తున్నారు. మనం చూస్తున్నాం స్వతంత్ర స్క్రీన్ మీద పంతంగి టోల్ ప్లాజా దగ్గర అక్కడ కార్లు అయితే బారులు తీరున్నట్లు మనం చూస్తున్నాం.